నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నువ్వంటే ఇష్టం, నువ్వు లేకుండా బ్రతకలేను అని అన్నాడు. కానిప్పుడు నన్ను బ్రతకనివ్వకుండా చిత్రహింసలు పెడుతున్నాడు అని బాధపడుతోంది. అతని వల్ల నేనే కాకుండా నా కడుపున బిడ్డ కూడా కష్టాలు అనుభవిస్తోంది. ఎక్కడున్నాడో తెలీదు, ఎప్పుడొస్తాడో తెలీదు, అసలు వస్తాడో రాడో అని తెలియని వాడి కోసం మొక్కని దేవుడు లేడు, ఎక్కని గుమ్మం లేదు అని బాధపడుతోంది. నాకు 16-15 ఇయర్స్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి తీసుకెళ్ళాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక బాబు ఇంటర్ ఫెయిల్ క్యాస్ట్ మ్యారేజ్ అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళకి ఇష్టం లేకపోతే తీసుకొని వచ్చారు. ఓకే, అప్పటి నుంచి ఒక్కదాన్ని ఉన్నాను మేడం, చాలా సంవత్సరాలు. 1.5 years ఉన్నారు. దాని తర్వాత మీ పేరెంట్స్ దగ్గరకు వచ్చేసారా? అప్పటికి బాబు పుట్టేశాడు. అంటే అప్పుడు 8 months ఉన్నాను మేడం. ఎందుకు వదిలేశారు అతను? మోడాలిటీ కదా, అతను తీసుకెళ్ళి అంటే తెలియదు నాకు అంత. చిన్న వయసు మోసం చేసి తీసుకెళ్లి పెళ్లి చేసుకో. అవును మేడం, అంతే, ఏం లేదు. కొట్టాడు మేడం, చాలా కొట్టేటోడు. చేయి కూడా ఇరిగిపోయింది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన అక్కడ. ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు, ఎంత పెద్ద హైదరాబాద్ లో. పెట్టే టార్చర్ కూడా చూడలేకపోయారు మేడం. చాలా సార్లు గొడవలు అయినాయి, మాట్లాడారు, సెట్ చేద్దామని మాట్లాడారు. 1 year 1.5 years అట్లనే జరిగింది. కానీ అతను సెట్ కాలేదు మేడం. తీసుకెళ్ళడం, మళ్ళీ సేమ్ అదే సిచ్యువేషన్ లో పెట్టడం, మళ్ళీ పంపించడం. తల మెత్తలు మూతి మీద పెట్టి కూర్చునేవాడు మేడం పైన. ఒకరోజు స్కూలింగ్ లో మందు తెచ్చిచ్చాడు మేడం. 1 week లేవలేదు మేడం. బాబు చిన్నగా ఉన్నాడు. ఉందామని వెళ్ళాను మేడం. మా పేరెంట్స్ సిచ్యువేషన్ బాగాలేదని చెప్పేసి వెళ్తే చిన్న బాబు కొని, బాబు ఎక్కడ పోయిందో తెలియదు, కూలింగ్ లేదో కలిపి తీసుకొని వచ్చి ఇట్లా పెట్టాడు. నేను పడిపోయి 2 weeks అవుతుంది. ఈరోజు పడుకొని నిన్న లేచానేమో అనుకున్నాను మేడం. కానీ అప్పటికి నేను 1 week నుంచి వెళ్ళి బెడ్ మీదనే ఉన్నానంట. నాకు తెలియదు. అయ్యో, ఏం కలిపాడమ్మా? తెలియదు సార్, ఏదో పసర్ లాగా. అంటే ఏంటి, చంపటానికి కలిపాడా లేదంటే మత్తులో దించడానికి కలిపాడా? కలపడానికి ఉద్దేశం ఏంటి? రెండో అతన్నే పెళ్లి చేసుకోవచ్చు. నువ్వంటే ఇష్టపడుతున్నాడు, ఎందుకు లేదు చేసుకోవాలి? మేడం, నేను చేసుకోలేను. అతను మళ్ళా తర్వాత ఓన్లీ పెళ్లి కాకుండా రిలేషన్షిప్ లోనే ఉండమని చెప్తున్నాడు, పెళ్లి చేసుకోని అని చెప్తున్నాడు. ఫిజికల్ గా వాడుకోవడానికి అతనికి ఇంట్రెస్ట్ తప్ప వేరే లేదు. లేదు మేడం. లైవ్ లో కనిపించిన మనుషులనే నమ్మలేకపోతున్నాం. ఈ ఇన్స్టా బ్యాచ్ ఏంటమ్మా? తప్పుల మీద తప్పులు చేసుకుంటూ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ప్రయాణం చేసిన వాడికే గ్యారంటీ లేనప్పుడు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన వాడికి లవ్ స్టోరీలు నడిపించి పారిపోయి పెళ్లి చేసుకునేంత అవసరం ఏముందమ్మా? నీకు ఒక కొడుకున్నాడు కదమ్మా. మళ్ళీ నువ్వు ఒక ప్రెగ్నెన్సీ, మళ్ళీ పెళ్లికి ముందు కలవటం, మళ్ళీ అదొక అబార్షన్, మళ్ళీ నెల తిరగక ముందు ఇంకో ప్రెగ్నెన్సీ. కరెక్ట్ ఆలోచించట్లా, కరెక్ట్ డెసిషన్ తీసుకోవట్లా. నాకు ఇదే జరగాలి, ఎందుకంటే సొసైటీ నన్ను బతకనివ్వదు. ఏ సొసైటీ గురించి మాట్లాడుతున్నావు నాన్న నువ్వు? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఊర్లోకి వెళ్ళి మాట్లాడితే వాళ్ళతోటి కూడా అందరికి పైసలు తీసుకొని పడుకుంటుందని చెప్తున్నారంట మేడం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చోండి. రండమ్మా. నమస్తే. కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? IDPL మేడం. IDPL నుంచి. ఏం చేస్తూ ఉంటారు మీరు? ప్రైవేట్ ఎంప్లాయ్. ఓకే, చెప్పండి, ఇక్కడి వరకు దేనికి వచ్చారు? మా హస్బెండ్ కోసం మేడం. మీ హస్బెండ్ కోసం. ఏమైంది?
యాక్చువల్లీ మేము 2 years నుంచి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో పరిచయం. అంటే ఫస్ట్ నాకు మ్యారేజ్ అయింది మేడం. ఓ ఫస్ట్ పెళ్ళయింది మీకు ఎన్నేళ్ల క్రితం? అంటే నాకు 16-15 yearsలో ఉన్నప్పుడు ఒక అబ్బాయి తీసుకెళ్ళాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక బాబు ఇంటర్ఫెయిల్ క్యాస్ట్ మ్యారేజ్ అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళకి ఇష్టం లేకపోతే తీసుకొని వచ్చారు. ఓకే. అప్పటి నుంచి ఒక్కదాన్నే ఉన్నాను మేడం చాలా సంవత్సరాలు. ఓకే. తర్వాత ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుందండి? 29 మేడం. 29. ఓకే. తర్వాత నా స్టడీ అంతా కంప్లీట్ చేసుకున్నాను మేడం. దీంతో ఇంటర్ డిప్లొమా కంప్లీట్ చేసుకున్నాను. ఒకటి 16 ఏళ్లకే పెళ్ళయింది అని చెప్పేసి అన్నారు కదా, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. వెళ్ళిన తర్వాత బాబు పుట్టాడు అని చెప్పేసి అన్నారు. ఎన్నేళ్ళు మీ ఫస్ట్ హస్బెండ్ తో ఉన్నారు మీరు? 1.5 year మేడం. 1.5 year ఉన్నారు. దాని తర్వాత మీ పేరెంట్స్ దగ్గరకు వచ్చేసారా? ఓకే. అప్పటికి బాబు పుట్టేశాడు. అంటే అప్పుడు 8 months ఉన్నాను మేడం. ఎందుకు వదిలేశారు అతను? అంటే మాకే ఇష్టం లేదు మేడం. మోడాలిటీ కదా, అతను తీసుకెళ్ళి అంటే తెలియదు నాకు అంతగానో. చిన్న వయసు మోసం చేసి తీసుకెళ్లి పెళ్లి చేసుకో. అవును మేడం, అంతే ఏం లేదు. సరే చేసుకున్నావు కదా, ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది కదా, సర్దుపోవచ్చుగా. ఏమొచ్చింది అక్కడ కష్టం? కొట్టారు మేడం, చాలా కొట్టేటోడు. చెయ్యి కూడా ఇరిగిపోయింది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన అక్కడ. ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎంత పెద్ద హైదరాబాద్ లో. బాబు పుట్టగానే వచ్చామా బయటికి? కడుపుతో ఉన్నప్పుడే వచ్చిందంట. 8 months లో ఉన్నప్పుడు. 8 months. అప్పుడు అబార్షన్ చేయించుకోవద్దన్నారు మేడం. అది కుదరదలే, ప్రాణంకి ఇబ్బంది అవుతుంది. తర్వాత ఇట్లనే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నా. 10th కూడా చదువుకున్నాను మేడం. ఎవరు సపోర్ట్ అమ్మా? ఇంటర్మీడియట్ 10th అమ్మ మా నాన్న? మదర్ వాళ్ళే. వాళ్ళ పేరెంట్స్. మీ నాన్నగారు ఏం చేస్తారు? మీరు ఎంతమంది? మేము 4 members ఆడపిల్లలు మేడం. ఓ. నేను 3rd member మేడం. ఒక్క బ్రదర్ ఉన్నాడు. మరి ఇంత జరిగిన తర్వాత పేరెంట్స్ ఎవరు నిన్ను నిందించి నిలదీయకుండా యాక్సెప్ట్ చేసి మళ్ళీ లోపలికి పిలిపించుకున్నారమ్మా వాళ్ళ ఇంట్లో? అవును, అంటే అతను పెట్టే టార్చర్ కూడా చూడలేకపోయారు మేడం. చాలా సార్లు గొడవలు అయినాయి. మాట్లాడారు, సెట్ చేద్దామని మాట్లాడారు. 1 year 1.5 year అట్లనే జరిగింది. కానీ అతను సెట్ కాలేదు మేడం. తీసుకెళ్ళడం, మళ్ళీ సేమ్ అదే సిచ్యువేషన్ లో పెట్టడం, మళ్ళీ పంపించడం. తల మెత్తలు మూతి మీద పెట్టి కూర్చునేవాడు మేడం పైన. ఒకరోజు స్కూల్ లో మందు తెచ్చిచ్చాడు మేడం. 1 week లేవలేదు మేడం. బాబు చిన్నగా ఉన్నాడు. తర్వాత కూడా వెళ్ళాను, నేను ఉందామని వెళ్ళాను మేడం. మా పేరెంట్స్ సిచ్యువేషన్ బాగాలేదని చెప్పేసి వెళ్తే చిన్న బాబు కొని, బాబు ఎక్కడ పోయిందో తెలియదు, కూలింగ్ లేదో కలిపి తీసుకొని వచ్చి ఇట్లా పెట్టాడు. వర్క్ చేసి ఇంట్లో పని చేసి నేను తాగేసాను మేడం. పడ్డాను ఆ రోజు. ఎందుకో ఊరు నుంచి మా బ్రదర్ వచ్చాడు మేడం సడన్ గా. వస్తే నేను పడిపోయి 2 weeks అవుతుంది. 2 weeks అవుతుంది మేడం. కానీ నాకు తెలియదు. ఈరోజు పడుకొని నిన్న లేచానేమో అనుకున్నాను మేడం. కానీ అప్పటికి నేను 1 week నుంచి వెళ్ళి బెడ్ మీదనే ఉన్నానంట. నాకు తెలియదు. అయ్యో. ఏం కలిపాడమ్మా? తెలియదు సార్, ఏదో పాసర్ లాగా. అంటే ఏంటి, చంపటానికి కలిపాడా లేదంటే మత్తులో దించడానికి కలిపాడా? కలపడానికి ఉద్దేశం ఏంటి? ఆ టైంలో మా బ్రదర్ వచ్చాడు ఊరు నుంచి వెళ్ళి. ఏమైంది మీకు? పడిపోయారు, ఏమైంది? డాక్టర్ ఏమైనా చెప్పారా? డాక్టర్ వచ్చి సెలైన్ బాటిల్స్ ఎక్కించి ఏదో ఫుడ్ పాయిజన్ అయినట్టుంది అని చెప్పారు, అంతే. అప్పటికి ఇలా కలిపినట్టు మీకు తెలియదు? నాకు తెలియదు. ఎలా తెలుస్తుంది మరి కలిపారని మీరు ఎలా అనుకుంటున్నారు? అది స్మెల్ డిఫరెంట్ గా వచ్చింది సార్ ఆ రోజు. మరి ఎందుకు తాగారు వస్తున్నప్పుడు? అంటే నేను అన్ఎక్స్పెక్టెడ్ గా అంటే ఇంట్లో పని అంతా ఉండే మేడం ఆ రోజు. మా మామయ్య గారిది ఏదో పెద్దరమాసనం ఏదో ఉండేనంట. అయితే ఆ రోజు అట్లా వర్క్ చేసి వచ్చేసరికి ఇంకా నాకు ఫీడింగ్ ఇస్తున్నాను కదా బాబుకి కూడా, ఏం అర్థం కాకుండా తాగేశాను అన్నాడు. ఇంకా ఆకలి వేస్తుంది అని చెప్పేసి. సెకండ్ టైం గొడవ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళారు కదా, ఎన్ని నెలలు ఉన్నారు అప్పుడు? 1 month. 1 month లో ఇట్లా చేశాడు. ఇంకా అక్కడ నుంచి వచ్చేసారు? వచ్చేసారు మేడం. 13 years అవుతుంది ఇప్పుడు వచ్చేసి. ఈ అబ్బాయి సెకండ్ మ్యారేజ్ చేసుకున్న అబ్బాయితో 2.5 ఫస్ట్ హస్బెండ్ తో డైవర్స్ అయినాయా మీకు? అంటే పెద్ద మనుషుల దగ్గర రాసేసుకున్నాం. అంటే వాళ్ళు ఇంటర్ఫేల్ కాస్ట్ మ్యారేజ్. ఇంకొకటి మాకు మ్యారేజ్ కూడా చేయలేదు మా అమ్మ వాళ్ళు, నార్మల్గా ఉన్నాం. అయితే ఇప్పుడు వాళ్ళకు మాకు సంబంధం లేదని పెద్ద మనుషుల దగ్గరనే రాయించుకున్నాం. ఇంకెందుకులే అక్కడికి వెళ్ళి చావడం, ఇంత చేస్తున్నాడు అనుకొని. ఎంతకాలానికి వచ్చేసిన తర్వాత? ఎంతకాలానికి? వచ్చేసిన తర్వాత ఒక 3 yearsకి రాయించుకున్నాం మేడం. ఓకే. ఈ లోపు మీరు ఇంటర్ ఏవో చదువుకోవడం కంప్లీట్ చేశాను. ఇంకా మెల్లగా హైదరాబాద్ వచ్చి ఏదో జాబ్ చేసుకుంటున్నాను. అతను పెళ్లి కూడా చేసేసుకున్నాడు. అతనికి ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు అతనితో ప్రాబ్లం లేదు? నాకు ప్రాబ్లం లేదు. ఓకే.
నెక్స్ట్ తర్వాత ఈ రెండో అతని గురించి. ఈ రెండో అతను కంటే ముందు ఒక అబ్బాయి మీద SC/ST కేసు పెట్టాను మేడం. నేను జాబ్ చేస్తున్న టైంలో వచ్చి చాలా ఇరిటేట్ చేస్తుంటే, అయితే నేను ఆ అబ్బాయికి 2-3 సార్లు చెప్పాను, సో అండ్ సో నా లైఫ్ ఇలా ఉంది, నాకు ఇవి అంతా కుదరదు, నాకు ఒక బాబు ఉన్నాడు, సరే మంచిగా మ్యారేజ్ చేసుకుంటా అంటే నాకు ఉండడానికి ప్రాబ్లం ఏం లేదు, కానీ మా పేరెంట్స్ తోటి వచ్చి మాట్లాడాలని చెప్పాను మేడం. ఓకే, అతను నిన్ను లవ్ చేయడం స్టార్ట్ చేశాడు, నువ్వు ముందే హింట్ ఇచ్చావు నా పద్ధతులు ఇవి అని. నేను చెప్పాను. చెప్పిన తర్వాత కూడా అతను అలాగే వచ్చి హాస్టల్ దగ్గరకు వచ్చి ఇట్లా గొడవ చేయడం ఇట్లా చేశాడు మేడం. అయితే నేను ఏం చేశాను, నార్మల్గా ఒకసారి 2 సార్లు ఇట్లా నార్మల్గా పోలీస్ స్టేషన్కి పిలిపించి మాట్లాడిపించాను. వినలేదు ఆయన. వినకపోతే ఒకరోజు హాస్టల్ కిందికి వచ్చి కంప్లైంట్ పెట్టిన తర్వాత కూడా గొడవ పెట్టాడు. గొడవ పెడితే ఇంకా మేము వెళ్తే, మరి వీడిని రిమైండ్ చేస్తామమ్మా, మీకు బాబు ఉన్నాడు కదా, SC/ST కేసు పెడితే కొంచెం మనీ అన్న వస్తాయి మీకు, వీడు ఇంతగానో ఇబ్బంది పెడుతున్నాడు కదా అంటే పెట్టాము. అది అసలు ఆ కేసులో ఏముందో కూడా తెలియదు మేడం. ఇప్పటివరకు నేను ఒక్కసారి కూడా కోర్టుకి వెళ్ళలేదు. అసలు సంతకం పెట్టి వచ్చినావు అంతే. సంతకం పెట్టొచ్చు. అరెస్ట్ అయ్యాడా అబ్బాయి? తెలియదు మేడం. అరెస్ట్ కూడా అయి ఉంటాడు కంపల్సరీ, సీరియస్ కేసు. సరే, దానికి ఇప్పుడు ఈ అబ్బాయికి సంబంధం ఏంటమ్మా? అది ఆ పేపర్స్ నా జీవితం మొత్తం గురించి ఈ అబ్బాయికి చెప్పాను మేడం. చెప్పాను సార్, నా లైఫ్ సో అండ్ సో ఇట్లాంటిది. ఫస్ట్ హస్బెండ్ గురించి, పిల్లాడు గురించి చెప్పావు. ఈయనతో నీకేముంది? అతన్ని వెనకాల పడ్డాడు, నువ్వు కేసు వేసావా, లేకపోతే మీ ఇద్దరు గురించి కూడా ఏమైనా ఫిజికల్ ఏం లేదు మేడం. కంప్లైంట్ లో అట్లా రాసావా పోనీ కేసు స్ట్రాంగ్ గా ఉండడం కోసం? లేదు మేడం, నేనైతే ఆ కంప్లైంట్ లో అయితే ఇలాంటి విషయాలు ఏం చేయలేదు. మెడికల్ కి రమ్మన్నారు, ఒకసారి వెళ్ళాను భరోసా సెంటర్ కి. మెడికల్ కి ఎందుకు వెళ్ళావమ్మా? అంటే నార్మల్ గా రమ్మన్నారు మేడం, వెళ్ళాను. నువ్వేం చెప్పావా ఇక్కడ చెప్పాలి. మెడికల్ గా ఊరికే కంప్లైంట్, హెరాస్మెంట్ కంప్లైంట్ కి మెడికల్ కి ఎందుకు పంపిస్తారు తల్లి? ఫిజికల్ గా టార్చర్ లేదు లేదు, అలా ఏం లేదు సార్ అబ్బాయితో నాకు టచ్. సరే, ఓకే, మెడికల్ గా పెట్టావు. మెడికల్ అది ఏమైనా బలవంతం చేశాడమ్మా? ఏమైనా చెడుగా ప్రవర్తించాడమ్మా? ఆయన ప్రవర్తించాడు కానీ నేను అట్లా అదే ఇప్పుడు మరి అట్లా చేశాడు. నీ కేసు నువ్వు రాసినటువంటి దాంట్లో ఆ విధంగా ప్రవర్తించాడని రాసావా? మరి అందుకే మెడికల్ కి అడిగారు, అందుకే మేడం అడిగారు. తర్వాత ఇంకా అతను ఏమైందో ఏందో తెలియదు మేడం. నాకు 3 years అయింది ఆ కేసు కూడా. అంతలోనే ఇప్పుడు ఈ అబ్బాయి, నేను ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న అబ్బాయి మా క్యాస్ట్. ఇతను ఎట్లా పరిచయం? మూడో అతను ఇతను ఇన్స్టాలో పరిచయం మేడం నార్మల్ గా. అయితే నార్మల్ గా రెండో అతన్ని పెళ్లి చేసుకోవచ్చు, నువ్వంటే ఇష్టపడుతున్నాడు, ఎందుకు లేదు మేడం, నేను చేసుకోలేను. అతను మళ్ళా తర్వాత ఓన్లీ పెళ్లి కాకుండా రిలేషన్షిప్ లోనే ఉండమని చెప్తున్నాడు, పెళ్లి చేసుకోను అని చెప్తున్నాడు. ఫిజికల్ గా వాడుకోవడానికి అతనికి ఇంట్రెస్ట్ తప్ప వేరే లేదు. లేదు మేడం. పెళ్లి చేసుకో, కావాలంటే మా పెద్దలతో మాట్లాడమంటే ఆయన అది చేయట్లేదు కానీ వెళ్ళి హెరాస్. లైవ్ లో కనిపించిన మనుషులనే నమ్మలేకపోతున్నాం. ఈ ఇన్స్టా బ్యాచ్ ఏంటమ్మా? ఇన్స్టా బ్యాచ్ ఏంటంటే ఇక మరి మన లైవ్ లో కనిపించి ప్రేమాయణాలు కొనసాగిస్తేనే వాళ్ళు నమ్మకంగా లేరు. ఇన్స్టాగ్రామ్ లో చూసి జడ్జిమెంట్ తీసుకునేంత కెపాసిటీ నీకు ఎక్కడ ఉంది? కావాలనేసి నేను. ఇతను ఎంత కాలం క్రితం పరిచయం? 2.5 సంవత్సరాల నుంచి తెలుసు మేడం. ఓకే, 2.5 years బ్యాక్ ఇన్స్టాగ్రామ్ లో ఇతను పరిచయం. ఇప్పుడు బాబు వయసు ఎంత? బాబుకి 7.5 ఉంటుంది మేడం, 7.5 8. సో వాడు 5 years ఉండగా నువ్వు మళ్ళీ ఇతనితో పరిచయం పెట్టుకున్నావు. ఓకే, పెట్టుకున్న తర్వాత ఇతను కూడా బాగానే ఉన్నాడు మేడం. వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడ వాళ్ళు? మా సైడ్ వరంగల్ వాళ్ళే, సేమ్ క్యాస్టే మేడం. అబ్బాయి ఏం చేస్తాడు? బీటెక్ చదువుకున్నాడు కానీ ఏం చేయడు మేడం. పెళ్ళి అయింది అతనికి ఏమన్నా? అవలా. మరి నీకు పెళ్ళి అయ్యింది, పిల్లాడు ఉన్నాడు, నిన్ను తెలిసే కమిట్ అయ్యా? తెలిసే కమిట్ అయ్యాను మేడం. అన్నీ చెప్పాను నేను. ఫస్ట్ నా లైఫ్ ఇది. పెద్దల సమక్షంలో పెళ్ళా? కాదు సార్, మళ్ళీ సీక్రెట్ పెళ్ళే. మేమే చేసుకున్నాం. మరి సీక్రెట్ పెళ్ళే అంటారు అంటే అందరికి తెలుసు, కానీ వాళ్ళు బీటెక్ చేసినప్పుడు ఉద్యోగం లేకుండా పెళ్లి అయ్యి ఒక కొడుకున్నటువంటి అమ్మాయిని పరిగెట్టుకుని వచ్చి ఎందుకు చేసుకుంటాడమ్మా? చేసుకున్నాడు సార్. ఎంత వయసు? పెళ్లికి ముందు ఫిజికల్ రిలేషన్ ఉందా? అవును, అందువల్ల కేసు వేస్తామని భయపడి చేసుకుని ఉంటాడు. అంటే ఆ కేసు పెట్టానని ముందే చెప్పావా? అన్ని చెప్పాను. ఇంకో కేసు అవుద్దని వీడు భయపడి ఉంటాడు. నిన్ను ప్రేమించి చేసుకున్నాడా భయపడి చేసుకున్నాడు? ఇది ఒక్కటి మా క్లారిటీ. ప్రేమించే చేసుకున్నాడు సార్, కానీ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి సొసైటీకి ఏం చెప్పాలో అర్థం కాక ఎస్కేప్ అయ్యింది ఇంట్లో నుంచి. 2.5 years బ్యాక్ పరిచయం. పెళ్లి ఎప్పుడు అయింది? పెళ్లి January 30 మేడం. ఏ జనవరి? ఈ జనవరి మేడం. 2 years నుంచి లవ్ లో ఉన్నారా? అవును మేడం. చేసుకోక ఏం చేస్తాడు? సచ్చినట్టు ఇరుకుపోయాడు అంటంగా. పోన్లే, ప్రేమించుకున్నారు, ఇద్దరు కలిసి లివింగ్ లో ఉన్నారమ్మా? లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారా? అంటే అందరికి ఫ్యామిలీ తెలిసేలాగానే ఉన్నాం. మీ బాబు మీతోనే ఉంటాడా? మా బాబు మాతోటే ఉంటాడు. మీ అమ్మ వాళ్ళతో ఉంటాడు? లేదు మేడం, మాతోటే ఉంటాడు. మరి పెళ్లికి అందరు రావచ్చుగా, ఎందుకు రాలేదు? వాళ్ళ అబ్బాయి ఇష్టపడలేదుగా. ఇప్పుడు మా ఫ్యామిలీ సైడ్ చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళని తీసుకొని ఇక్కడికి వచ్చి పెద్ద మనుషుల దగ్గర మాట్లాడితేనే మేము చేస్తామని అన్నారు. ఈ అబ్బాయి ఏమో అక్కడికి రావడానికి ఇష్టపడలేదు సార్. ఎక్కడికి?
మా ఫ్యామిలీ దగ్గరికి రావడం. కలవటానికి ఇష్టపడలేదు ఎందుకంట? నేను అడిగాను సార్, కాకపోతే మా సిస్టర్ మ్యారేజ్ ఉన్నది, మా సిస్టర్ ఉన్నది నాకంటే పెద్ద ఆమె కాకుండా నేను చేసుకోను, కావాలంటే ఇట్లా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పారు. రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అయిందా మీకు? ఆర్య సమాజంలో చేసుకున్నాం. ఓకే. మ్యారేజ్ అయిన తర్వాత ఒక 4 months బాగానే ఉన్నాడు మేడం. అయితే వాళ్ళకు ఫస్ట్ నుంచే తెలుసు వాళ్ళ అత్తమ్మ కూతురు ఉంది మేడం, ఆమెను మ్యారేజ్ చేద్దామని ప్లాన్ వీళ్ళకి. అయితే ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు వాళ్ళ బ్రదర్ వాళ్ళు కూడా నాతో అన్నారు, ఏమని అంటే ఈమె ఎందుకు రా పెద్ద బజార్ది ఉన్నట్టుంది, వాళ్ళ అన్నయ్య వాళ్ళ పెద్ద అన్నయ్య వాళ్ళ పెద్దదిన నేను పెద్ద బజార్ది ఉన్నట్టుంది, మాకు ఇలా బాగానే ఉంది కదా అమ్మాయిని చేసుకోవాలి ఇదని చెప్పి తిట్టాను మేడం. ఇతను బాగున్నాడనే నేను ఒక తోడు కావాలన్నట్టుగానే చేసుకున్నా మేడం. ఇతను మ్యారేజ్ అయిన తర్వాత ఏం జాబ్ కూడా చేయలేదు, 5 months ఇంట్లోనే పడుకొని ఉన్నాను, నేనే జాబ్ చేసి పెట్టాను. ఎందుకు చేయడమ్మా? బద్ధకమా? ఎందుకు చేయడం? ట్రై చేస్తాడు, ఉద్యోగాలు ట్రై చేసి రాక, లేదంటే ట్రై చేస్తాడు కానీ ఆ అమ్మాయి ఉన్న సైడే జాబ్ ట్రై చేయడం సార్. అమ్మాయి ఎక్కడ ఉంటే అక్కడ పోవాలి, అక్కడికి వెళ్ళాలి. వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఉందా? ఉంది సార్. ఏది ఫిజికల్ గా గిజికల్ గా అన్ని? అంటే నాకు అది తెలీదు, మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే అర్థమయ్యేది కొన్ని. అనుమానం పడుతున్నావా? లేదు సార్, నిజంగా చెప్తున్నాను సార్, చూసాను కూడా నేను 2-3 సార్లు. సరే, ఇతను బాగానే ఉన్నాడు కదా అని మ్యారేజ్ కి ముందు కూడా మ్యారేజ్ చేసుకుంటా అంటే రిలేషన్షిప్ లో ఉన్నా కాబట్టి నన్ను ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి గొడవ పెట్టుకున్నాను మేడం నేను. ఎందుకంటే యూజ్ చేసుకొని వదిలేయడానికి కాదు కదా మేడం, అందుకోసమే నేను చాలా గొడవ పడ్డాను ఆయనతోటి. మెసేజెస్ కూడా పెట్టాను మేడం, నీ ఫ్యామిలీ చేయబట్టే నువ్వు ఇలా మారిపోయి ఇలా చేస్తున్నావు, నన్ను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి, ఇట్లా నేను వాడుకొని వదిలేయడానికి ఏమి ఇది కాదు కదా అని చెప్పేసి చాలా గొడవ పడ్డాను నేను. మ్యారేజ్ చేసుకొని తర్వాత కొన్ని రోజులు ఇక్కడ ఉండుకుంటేనే అమ్మాయి సైడ్ వెళ్ళుకుంటా, అంటే నేను డ్యూటీకి వెళ్తాను కదా సార్, అటు వెళ్తుండే ఉద్యోగం చేయట్లేదు, వాళ్ళతో మాట్లాడుతుండే. తర్వాత ఇంటి మెయింటెనెన్స్ లో అవి చూసుకున్నాడు, ఇంట్లో సరుకులు కానీ? లేదు మేడం, అన్ని నేనే. ఉద్యోగం లేదు, అన్ని నేనే. బీటెక్ నిజమేనమ్మా? బీటెక్ చేశాడు నిజమేనా? అంతవరకు నిజమేనా? అవును సార్. బీటెక్ చేసి ఎంత ఖాళీగా ఉన్నాడు? అదేలే, ఉదయం అక్కడ సాయంత్రం ఇక్కడ అంటే ఇంక టైం ఎక్కడ? మీకు ఆయనకు వయసు ఎంత తేడా ఉంటది? అంటే నేనే 7 months 5 months అట్లా పెద్ద, అతనే చిన్న అట్లా మేడం. వాళ్ళ అమ్మ నాన్నలతో నీకు మంచి సంబంధం ఏమైనా ఉందమ్మా? మాట్లాడతావు వాళ్ళతో? అంటే విషయం అంటే ఇట్లా మ్యారేజ్ అయ్యింది అని తెలియక ముందు ఒక 2-3 సార్లు వెళ్ళాను సార్, అప్పుడు బాగానే మాట్లాడేవాళ్ళు. సో అండ్ సో మ్యారేజ్ అయ్యింది. లేదు మేడం, ఫ్రెండ్ అని ఏం చెప్పి వెళ్ళలేదు, ఇట్లా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి వెళ్ళేదాన్ని. ఇంకోటి ఏంటంటే ఈ అబ్బాయి చాలా సపోర్ట్గా ఉండేవాడు మేడం నాకు, అంటే ఇంకా అర్థం చేసుకుంటున్నాడేమో అనుకున్నాను నేను. ఇప్పటికీ తెలీదా వాళ్ళ పేరెంట్స్కి? వాళ్ళ పేరెంట్స్కి ఇప్పుడు తెలుసు సార్. మీ పేరెంట్స్ ముందు నుంచే తెలుసు? మా పేరెంట్స్కి ముందు నుంచే తెలుసు. ఏం అనట్లేదమ్మా మీ పేరెంట్స్? నిన్నేం అనరా ఇలాంటి తప్పులు చేస్తూ పోతూ ఉంటే? అంటే ఒకసారి వెళ్ళావు, బిడ్డను ఎత్తుకుని వెనక్కి వచ్చావు, మళ్ళీ ధైర్యంగా వెనక్కి వెళ్ళావు, ఆడి శాడిస్టు, మళ్ళీ వెనక్కి వచ్చావు, జీవితం అంతా అస్తవ్యస్తం అయింది. నాకు అసలు ఎలాంటి రిలేషన్షిప్ లేదు సార్. లేదులే, పోన్లే దాని గురించి మేము మాట్లాడామా చెప్పు. నువ్వు సెలెక్ట్ చేసుకున్నవే కదమ్మా, ఒకళ్ళు మంచి ఒకళ్ళు చెడని. ఇక్కడ మీ పేరెంట్స్ ఒక సంబంధం చూసి నీకు పెళ్లి చేయొచ్చు కదా, నువ్వెందుకు ఎత్తుక్కుంటున్నావు? నేను ఎత్తుక్కోవడం అంటే వాళ్ళ సిచ్యువేషన్ కూడా కొంచెం బాగాలేదు మేడం. అదే మిగతా ఆడపిల్లల పరిస్థితులు ఏంటి? మ్యారేజెస్ అయినాయమ్మా మిగతా ముగ్గురికి? హ్యాపీగానే ఉన్నారు, అందరు బాగానే ఉన్నారు. తల్లిదండ్రులు చూసారు సంబంధాలు? వాళ్ళు ఏం లవ్ గివ్ కాదు? అంటే మా చిన్న సిస్టర్ మాత్రం లవ్ మ్యారేజ్ చేశారు, మా పెద్ద సిస్టర్ ఒక ఆమె కూడా లవ్ అండ్ అరేంజ్లే. అందరు బాగానే ఉన్నారు సార్. మా బ్రదర్ కూడా లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. సరే, ఇతనితో వచ్చిన సమస్య ఏంటి? ఏ పని చేయడు, బి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకుంటాడు, ఆ అమ్మాయి ఎక్కడ ఉంటే కనుక అక్కడికి వెళ్ళాలని అనుకుంటాడు. ఇంకొకటి ఇప్పుడు నాకు అబార్షన్ కూడా చేయించాడు సార్ ఫస్ట్. అయితే 3 months ఉన్నప్పుడు అబార్షన్ చేయించుకోమని గొడవ పడితే నేను చేయించుకోను అని చెప్పాను సార్. ఇంకా నేను ఇప్పుడు జాబ్ ఏం చేయట్లేదు కదా అది ఇదని బతిలాడేసి అబార్షన్ చేయించాడు. తర్వాత నుంచి వెళ్ళి FIR పేపర్ పట్టుకొని తిరగడం స్టార్ట్ చేశాడు. ఈ అమ్మాయికి సెకండ్ FIR పట్టుకొని వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళడం, కలవడం, ఎలా వదిలించుకోవడని, వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరు కలిసి వెళ్ళడం, చూడడం, మాట్లాడడం, చేయడం. వాళ్ళతో పాటు ఈ అమ్మాయి కూడా వెళ్ళడం, ఈ అబ్బాయితో సంబంధం ఉన్న. ఎందుకమ్మా, ఏం చేద్దామని? ఏంటి వాళ్ళ ఉద్దేశం? అమ్మాయిని పెళ్లి చేసుకుందామని సార్. ఓకే, బట్ ఈ FIR కాపీ పట్టుకుని అక్కడికి వెళ్తే ఏం లాభం? డైవర్స్ తీసేసుకొని అమ్మాయిని చేసుకుందామని ఏదో ఒక తప్పు దొబ్బాలి కదా సార్. కేసు పెట్టడం తప్పెలా అవుతుందమ్మా? ఈవిడ క్యారెక్టర్ అసాసినేషన్ నాకు తెలియదు. ఈవిడ ఆల్రెడీ ఇంకొక అతనితో కూడా రిలేషన్ లో ఉంది, అతను కూడా మ్యారేజ్ చేసుకోలేదు. సో నాకు అబద్ధం చెప్పి నన్ను మ్యారేజ్ చేసుకుంది. నువ్వు కేసు పెట్టడం అనేది నీ క్యారెక్టర్ బ్యాడ్ అన్నట్టు చూపెడుతున్నాడు, అంతే కదా? అక్కడ నీది కూడా ప్రమేయం ఉంది,
నువ్వు అతను కలిపి ఉన్నారు అన్నట్టుగా అదే సార్. కథ అల్లుకున్నాడు. అది అల్లుకొని వాళ్ళ ఫ్యామిలీని పట్టుకొని ఆ అబ్బాయి వాళ్ళ విలేజ్కి వెళ్తున్నాడు సార్. విలేజ్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఇప్పటికి. ఇప్పటికి కూడా. ఆ అబ్బాయిని అడుగుతానేమో మాకేం సంబంధం లేదంటున్నాడు. ఇదంతా నాకు తెలిసిన తర్వాత అందరికీ నాకేం సంబంధం లేదని చెప్తున్నాడు. ఇప్పుడు లాస్ట్ టైం నువ్వు ఎప్పుడు చూసావు? మీరు ఇద్దరు కలిసి కాపురం ఎప్పుడు చేశారు? ఎంతకాలం? ఒక 1 month ముందట వరకు నా దగ్గరనే ఉన్నారు సార్. తర్వాత వాళ్ళ అక్కును వాళ్ళ బావ తీసుకొని వెళ్ళారు. అబార్షన్ ఎందుకు చేశాడు? నువ్వు ఎందుకు చేయించుకున్నావు? అబార్షన్ అంటే నేను ఇట్లా వర్క్ చేయట్లేదు కదా, ఇప్పుడు నువ్వు ఒక్కదానివే వర్క్ చేస్తున్నావు అని చెప్పి మెల్లగా చేయించాడు. పెళ్లి తర్వాత మేడం, కానీ కన్సీవ్ అయింది పెళ్లికి ముందే. అదే సరే, ఇప్పుడు అబార్షన్ మళ్ళీ ప్రెగ్నెన్సీ ఏం రాలేగా? ఇప్పుడు నీది ఇప్పుడు 3rd month సార్. ఇప్పుడు 3rd month క్యారింగ్ మీరు? అవును. నీకు మ్యారేజ్ ఎప్పుడు అయిందమ్మా? కానీ అది అట్లా అయిపోయింది మేడం. మరి ఎప్పుడైంది మ్యారేజ్? కానీ అయిపోవటం ఏంటమ్మా? జనవరి 1st. ఇప్పుడు ఎన్నో నెల? ఇప్పుడు 3rd month సార్. పడ్డది 3rd month. 3rd month పడిందా? అవును సార్. అబార్షన్ చేయించుకుని 1 month 1 month లో మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. పెళ్ళైన 1 month కి అబార్షన్ చేయించాడు సార్. అవునవును మేడం. వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు 3rd month కొడుకు ఉన్నాడు కదా, ఆ అబ్బాయి అలా ప్రవర్తిస్తున్నప్పుడు మళ్ళీ ఇమీడియట్ గా ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్డా యాక్సిడెంట్లా? అది వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ ఎందుకు అయ్యా? అది యాక్సిడెంటల్ సార్. యాక్సిడెంట్లా? ఏం యాక్సిడెంట్లు అమ్మా? నాకు డౌటే నువ్వు ప్రెగ్నెంట్. లేదు మళ్ళీ అబ్బాయిని తీసుకొచ్చి ఏదో రకంగా బెదిరిద్దామని చెప్పా. లేదు మేడం, ప్రామిస్. ఫాలో అప్ లో ఉన్నావా? గైనిక్ రికార్డ్స్ ఉన్నాయా? మెడికల్ రికార్డ్స్ ఉన్నాయా మీకు? ఉన్నాయి. కానీ ఏంటమ్మా ఇది? పిచ్చా ఏమిది? అంత వీక్ గా ఉన్నావు, ఆరోగ్యం చూసుకోవా? నీ మీద పిల్లోడు ఆధారపడి ఉన్నాడు కదా తల్లి. ఏమి తెంగర పనులు? మగాళ్ళు లేకపోతే బతకలేరా ఏంటి? మళ్ళీ ఎలా పెంచుతావమ్మా? అబ్బాయి జాబు చేయడు, ఇంకో అమ్మాయి అని తిరుగుతూ ఉన్నాడని చెప్పేసి అంటున్నావు, మళ్ళీ ఎలా? అబార్షన్ మీద అబార్షన్ అంటే మనిషివే ఇప్పుడు ఏమనుకుంటున్నావు? మళ్ళీ అబార్షన్ ప్లాన్ లో ఉన్నారా మీరు? అంతే కదా, ఫైనల్ గా జరిగేది అదేగా. ఇప్పుడైతే ఏం చేయించుకోవాలని లేదు. వస్తాడు, మళ్ళీ వస్తాడు, 2 రోజుల తర్వాత వస్తాడు. మనం బాగా సెటిల్ అయ్యాక చేసుకుందాం. ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ అతను ఏమైనా సెటిల్మెంట్ అయిందా? కాంపెన్సేషన్ ఏమైనా తీసుకున్నారా? నష్టపరిహారం ఏం తీసుకోలేదు. ఫ్రీగా డైవర్స్ ఇచ్చావా? పిల్లోడికి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. బాబుకి ఏమి ఇవ్వలేదు మేడం. అయ్యో, మేమేం తీసుకోలేదు మేడం. అతని దగ్గర నుంచి వెళ్ళి అతను ఎస్కేప్ లో ఉండి మ్యారేజ్ చేసుకున్నాడు. నీ తరపున ఎవరైనా వచ్చారమ్మా ఈ రోజు ఇక్కడికి? రాలేదు. ఎవరు రాలేదా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం కావాలి మీకు? నా హస్బెండే నాకు కావాలి మేడం. నెంబర్ ఇచ్చారా? మా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యింది. అతని నెంబర్ పని చేయట్లేదు మేడం. వాళ్ళ సిస్టరే మాట్లాడుతుంది. మేము ఎక్కడ కంప్లైంట్ పెట్టినా కూడా వాళ్ళ సైడ్ పొలిటీషియన్స్ ఉన్నారు మేడం, వాళ్ళతో మాట్లాడిపించుకొని ఏం జరగకుండా చేస్తున్నారు. నీకు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం వచ్చు కదా నాన్న. ఒక కంప్లైంట్ వీళ్ళ మీద వేస్తే పోలీసులో ఈడ్చుకొచ్చేవాళ్ళు కదా. లేదు మేడం, రావట్లేదు అసలు. ఏదైతే అదే చేసుకొని. ఇచ్చావా? ఇవ్వలేదా? ఇచ్చాను మేడం. ఎఫ్ఐఆర్ అయ్యిందా? కాలేదు మేడం. అదే కేసు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసేసుకోవాలి, ఇంకా నీకు వేరే ఆప్షన్ లేదు కదా. సరే, లీగాలిటీ చెప్పు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. చూస్తే మాట్లాడే తీరు పద్ధతి చూస్తే తెలివైన అమ్మాయిలా ఉన్నావు. వర్డ్ బ్యాలెన్స్ ఉంది, థింకింగ్ బ్యాలెన్స్ ఉంది, అన్నిట్లో ఉంది. కానీ మరి ఒక మనిషి ఎన్ని తొందరపాటు చర్యలకు పాల్గొనొచ్చా అనేటటువంటిది విచిత్ర విడ్డూరంగా ఉందమ్మా. అంటే నేను ఒక తోడు కావాలని ఆలోచించాను. ఏం తోడమ్మా? తోడంటే కనుక సరైన తోడు కావాలి కదా. ఆ తోడు ఎతకడానికి మీ తల్లిదండ్రులు ఉన్నారు కదా. ఆ తోడు ఎతకేటటువంటి ప్రయత్నంలోనే 3 ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేశారు కదా. మిగతా 3 ఆడపిల్లలు సంతోషంగా సుఖంగా ఉన్నావు కదా. నీ సొంత తల్లిదండ్రుల మీదే నీకు నమ్మకం లేదు. నువ్వు ప్రపంచంలో ఏం బతుకుతావు? ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయినటువంటి ఒక మూర్ఖుడిని మాత్రం నమ్ముతావు, కానీ పెంచినటువంటి తల్లిదండ్రులు కష్టపడితే వాళ్ళని నమ్మవు. అమ్మ నాన్న నేను చూసుకోవాలా, మీరు చూస్తారని ఒక మాట అడిగితే చూడరమ్మా తల్లిదండ్రులు. మా నాన్న వాళ్ళ కష్టాల్లోనే ఉన్నారు, వాళ్ళ కష్టాల్లో ఉన్నారని చెప్పి ఈరోజు నువ్వు మీ తల్లిదండ్రుల కష్టాలు పెంచుతున్నావా, తగ్గిస్తున్నావా? మీ సిస్టర్ జీవితం ఎందుకు ఉంది అని చెప్పి ఆ ఆడపిల్లలు ఒక మొగుళ్ళు ప్రశ్నించరా ఈరోజు? ఇప్పుడు చూడు, నీ వెంటంటూ ఎవరూ రాలేదు ఈరోజు. ఏకాగ్గా ఉన్నావు. బాబు ఎక్కడున్నాడు? ఎవరి దగ్గర ఉన్నాడు బాబు? ఇంట్లో ఉన్నాడు. అమ్మ దగ్గర ఉన్నాడా? లేదు సార్, ఇక్కడే ఉన్నాడు. ఒకడే. పక్కన వాళ్ళు బాగానే చూసుకుంటారు. అయ్యో, మరి నువ్వు ఉద్యోగానికి వెళ్తే ఎవరు చూసుకుంటారు బాబుని? ఇప్పుడు ప్రజెంట్ ఈ డిస్టర్బెన్స్ లో ఏం ఉద్యోగం చేయట్లేదు. ఉద్యోగం లేదమ్మా. ఇల్లు ఎలా గడుస్తుంది నాన్న? మా మదర్ వాళ్ళే చూస్తున్నారు సార్. ఎప్పటి నుంచి బాగానే సార్ జాబ్? 1 month అయింది మేడం, అంతే. వాడి ఫోన్ మేము ట్రై చేయమా ఒకసారి? మేము చేయమా? వాడి నెంబరు ఏంటి, అవుట్ ఆఫ్ రీచ్ వస్తుందా, స్విచ్ ఆఫ్ వస్తుందా? స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టినా కూడా వాళ్ళ సిస్టరే తీసుకొచ్చి మాట్లాడిపిస్తుంది, తీసుకెళ్తుంది. ఇంకా లాస్ట్ 1 month నుంచి అయితే మాకు తెలియదు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. వాడు వర్క్ ప్లేస్ తెలీదా? వర్క్ ప్లేస్ ఎక్కడ ఉంటాడో ఏం పని? ఏం తెలియదు మేడం. నేను బాగా చూసుకుంటాడన్న నమ్మకం ఏముందమ్మా? అది ఎలాగే ఇంపాసిబుల్. మీ బాబు గురించి ఆలోచించాలి కదా. మంచి జాబ్ వదులుకొని కూర్చొని ఆ మనిషి కోసం ఎందుకు ఎదురు చూడటం చెప్పు. ఇప్పుడు ముందు నువ్వు వెనకట్లు పోయి మేడం, ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యింది, 3rd month వద్దన్నారమ్మా. 3rd month వద్దన్నారా, లేదంటే నువ్వు తీసుకున్నావు డెసిషన్?
అంటే నాకే కొంచెం మనసు ఏం బాగాలేక నీకు మనసు బాగాలేదు, అది అది చెప్పు. నా మీద అడ్డమైన నిందలేస్తున్నారు సార్. ఇప్పుడు ఆడు బాగుంది నేను ఎవరితో ఎలాంటి సంబంధం లేదు సార్ నాకు నిజంగా కూడా. ఎన్నో కుక్కలు మరుగుతూ ఉంటాయి, వెళ్ళి అడుగుతావా కుక్క ఎందుకు మరుగుతున్నావు అని? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఊర్లోకి వెళ్ళి మాట్లాడితే వాళ్ళతోటి కూడా అందరికి పైసలు తీసుకొని పడుకుంటుందని చెప్తున్నారంట మేడం. మా అమ్మ వస్తాను లేదు కానీ మా నాన్నకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు మేడం, అందుకని రాలేదు. మొన్నటిదాకా ఇక్కడనే ఉన్నారు మా మదర్ కూడా గొడవల కోసం. వాళ్ళ సిస్టర్ నాన్న ప్రాబ్లం నీది కదా, నువ్వెన్నా సరిపోతుంది. నేను కనీసం వాళ్ళ ఇంటికి పోయి అడిగితే వాళ్ళు ఎట్లా పడితే అట్లే తిడుతుంటారు. విలేజ్ లో అందరికి చెప్పారు మేడం, ఈమె మోసం చేసి మా అబ్బాయిని పెళ్లి చేసుకుంది, పెళ్లి కాలేదని చెప్పి పెళ్లి చేసుకుంది అని చెప్పేసి. అమ్మా ఒక లాస్ట్ క్వశ్చన్ అమ్మా, మీ అత్త మామల్ని ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చుంటే ఏం చేస్తారు? అదే సార్ నాకు సపోర్ట్ చేస్తారేమో అని ఇక్కడికి వచ్చాను. నేను అక్కడే కూర్చుంటాను సార్ వెళ్ళి. వాళ్ళ నెంబర్ ఉందమ్మా? మీ అత్తగారు మామగారు నెంబర్ ఉందా? వాళ్ళ అన్నయ్య నెంబర్ ఉంది సార్. వాళ్ళ బ్రదర్ది ఉందా? మాట్లాడొచ్చా? ఫోన్ చేసి మాట్లాడొచ్చా? మాట్లాడచ్చు. మీకేం ఇబ్బంది ఉండదుగా? తర్వాత నాకేమి ఇబ్బంది ఉండదు మేడం. మేడం వాళ్ళ ఫ్రెండ్ తోటి కూడా వాళ్ళ చిన్నన్నయ్య కూడా వాళ్ళ ఫ్రెండ్ తోటి మా కూడా పోలీస్ స్టేషన్ లోనే కౌన్సిలింగ్ అవ్వట్లేదు కదా, మేము ఏం చేసుకుంటారో చేసుకుంటే లీగల్ గానే చూసుకుంటామని ఆడ పారిపోయాడు ఓ రకంగా. ఇప్పుడు వాళ్ళ అక్క ఏం చెప్తుంది, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందని మేము మా లాయర్ మాట్లాడతారని పెడతాను. ఇంకా అదంతా కాకుండా నీ మీద అన్ని కేసులు పెడతాను రివర్స్ అని బెదిరిస్తున్నాడు మేడం. వాడు ఎవరెవరితో ఫోన్లు చూపించి సెటిల్మెంట్ మాట్లాడుకొని డబ్బులు ఇస్తారు, వాళ్ళు వదిలేసుకోండి. నా దగ్గర ఉన్నప్పుడు, నా ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను లక్షలు తీసుకొచ్చి పెట్టాను మేడం, నా పిఎఫ్ మనీ అనేసి, నా శాలరీ అనేసి. వాడి డబ్బుల కోసం ఈ రోజు వాడికి సెటిల్మెంట్ పోతే వాడు నాకు ఎంత ఇస్తాడు, ఎంత ఇచ్చి వదిలేస్తాడు మేడం. నాకు డబ్బులు వద్దు, సెటిల్మెంట్ అయ్యమందు, నాకు అతనే కావాలి. అబ్బాయికి ఇష్టమే లేనప్పుడు ఏం చేస్తావమ్మా నువ్వు? ఎందుకు ఇంకో లైఫ్ నాకు లేదు మేడం. ఇక అమ్మ ఇంకో లైఫ్ లేదు, కానీ అతను మళ్ళీ నీ జీవితంలో ప్రవేశిస్తే లైఫ్ ఉంటుందా? నీ కొడుకుంటుందా? నీకుంటుందా? ఇప్పుడే పరువు తీసి పెట్టారు, రోడ్డు మీదకి వేసాడు. రేపొద్దు నీ కుర్రోడు పెద్దోడు అయ్యి అమ్మ నీ క్యారెక్టర్ ఇదమ్మా అని అడిగితే ఎలా ఉంటది? ఈ ప్రపంచంలో నేను అవమానాలు పడ్డా మేడం. హస్బెండ్ లేకుండా ఎవరు ఎట్లా మాట్లాడతారు అన్ని తెలుసు. నీ ఫస్ట్ హస్బెండ్ ఆల్రెడీ కొట్టి చంపాడు నిన్ను, మళ్ళీ ఇతను వచ్చినా సరే అదే చేయడం నమ్మకం ఏంటి? హస్బెండ్ లేకపోతే మాట్లాడతాడు అని అంటున్నావు, ఇక్కడ హస్బెండ్ ఉండగానే మాట్లాడుతున్నాడు. అర్థమైందా? నేను నీ మొగుడని చెప్పుకుంటూనే నీ క్యారెక్టర్ లేదు, నువ్వు డబ్బులు కమ్ముడిపోయావు, నువ్వు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నావు, నన్ను మోసం చేసావని చెప్పు తిరుగుతున్నారు మొత్తం కుటుంబం అంతా. అమ్మ నువ్వు డిప్రెషన్లో ఉన్నావు, నా మాట విను. నువ్వు డిప్రెషన్లో ఉన్నావు, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఏ నిర్ణయాలు తీసుకుంటున్నావు నీకు తెలీదు. పిల్లల గురించి ఆలోచించట్లేదు ఏంటంటే? ఈ మనిషి నీకు కరెక్ట్ కాదమ్మా. అసలు ఏ విధంగా చూసుకున్నా, ఏ విధంగా ఆలోచించినా కరెక్ట్ కాదు. లేదు సార్, తింటున్నావా, పడుకుంటున్నావా, తింటున్నావా, నిద్ర పడుతుందా? పడుతుంది సార్, అట్లా ఏం లేదు. మరి హెల్త్ విషయంలో కరెక్టేనే ఉండే సార్. కదమ్మా, హెల్త్ విషయంలో కరెక్ట్ గానే ఉన్నావమ్మా. మరి అలాంటి వాడు కావాలి అని అనుకోవటం అనేటటువంటిది అసలు ఒక మెంటలీ స్టేబుల్ నిర్ణయమేనా? మానసికంగా స్థిరత్వం ఉండే నిర్ణయమేనా? నిన్ను కేవలం వాడుకోవటానికి, ఇన్స్టాగ్రామ్లో ట్రాప్ చేయటానికి వాడుకోవటానికి వాడు దిగాడు రంగంలోకి. తిరిగి చూసేటప్పటికి నేను పెళ్లి చేసుకోవటం తప్ప ఇంకో దారి వాడికి కనిపించలేదు. అర్థమైందా? కాళ్ళు చేతులు కట్టేసినట్టు అయింది కాబట్టి చచ్చినట్టు పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకి తెలిసింది, జరగవలసింది జరిగింది. వాళ్ళ అమ్మ నాన్న తెలియనంత వరకు ఒక సీక్రెట్ ప్రయాణం అనేది కొనసాగింది. వాళ్ళ అమ్మ నాన్నకు తెలిసిన తర్వాత అసలు తెలుసు సార్, మ్యారేజ్ అయింది ఇదంతా తెలుసు నాకు. మ్యారేజ్ అయింది అన్న విషయం వాళ్ళకి ముందు నుంచే తెలుసు. వాళ్ళు వద్దన్నారు, కానీ అబ్బాయి బాగానే ఉన్నాడు సార్ నా దగ్గర. బానే ఉన్నాడమ్మా. ఇప్పుడు ఏం వచ్చింది రోగం? ఎన్ని సంవత్సరాలు అయిందని చెప్పి వాడు కొంతకాలం నిన్ను భరించాడు, కొంతకాలం నీతో పాటు ఎంజాయ్ చేశాడు, తర్వాత ఇప్పుడు పారిపోయాడు. ఇప్పుడు ఏంటంటే కారణాలు ఎత్తుక్కుంటున్నాడు, నిన్ను ఎలా చెడ్డ చేయాలని కారణాలు ఎత్తుకుతున్నాడు. అయినా కానీ వాడు ఎంత చెడ్డ చేసినా పర్లేదు, నువ్వే కావాలన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు. అన్లెస్ అంటే నువ్వు ఖచ్చితమైనటువంటి స్టేబుల్ మెంటల్ నిర్ణయం తీసుకునేంత వరకు మేము కూడా మాట్లాడలేం కదమ్మా. అలా తప్పించుకునే తిరిగేటటువంటి వాడితో తీసుకొచ్చి నీ పక్కన కూర్చోపెట్టి ఎంతకాలం కాపురం చేయించగలం? ఈ వేదిక ఎంత గ్యారంటీ ఇస్తుంది అలాంటి అంశాలకి? ఈరోజు మాట్లాడతాము, వాడు మాకు అందకపోవచ్చు, అందితే కనుక ఏదో కాకమ్మ కబుర్లు చెప్తాడు, ఆ అమ్మాయి చెడ్డదండి మేము కోర్టులో పోలీస్ స్టేషన్లో తేల్చుకుంటాం అని అంటాడు. ఏం న్యాయం జరుగుతుంది నీకు? నువ్వు నాకు వాడు వద్దండి, వాడికి శిక్ష పడాలి అనేటటువంటి విధంగా మాట్లాడు, ఇంకో విధంగా ఆలోచించవచ్చు మనం. నువ్వు మానసికంగా వీక్గా ఉంటూ వాడు కావాలంటే కనుక నీతో పాటు నీ కొడుకుని తొక్కేస్తాడు. ఆడు అసలు నీ కొడుకుని యాక్సెప్ట్ చేశాడా, స్వీకరించాడా? ఆడు ఓకే సార్, ఫస్ట్ నుంచి బాగానే చూసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఇందులో ఇన్వాల్వ్ అయినప్పటి నుంచి అతను అలా మారిపోయాడు. అమ్మ ఏం ఇన్వాల్వ్ అయినా, ఏం ఇన్వాల్వ్ అవ్వకపోయినా నువ్వు
నువ్వు ఎంత పిచ్చితనంగా నువ్వు ఏడుస్తుంటే జాలి పడుతుంది, ఇంకోవైపు నుంచి విపరీతమైన కోపం వస్తుంది. జీవితం సర్వనాశనం అయిపోతూ మిగతా ఆడపిల్లలు చక్కగా ఉన్న ఒకే ఇంట్లో పుట్టిన నువ్వు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ప్రయాణం చేసిన వాడికే గ్యారంటీ లేనప్పుడు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన వాడికి లవ్ స్టోరీలు నడిపించి పారిపోయి పెళ్లి చేసుకునేంత అవసరమే ఉందమ్మా. నీకు ఒక కొడుకున్నాడు కదమ్మా, ఆ కొడుకు కూడా నువ్వు బాధ్యత వహించాలి కదా. వచ్చేటటువంటి వాడు నీ జీవితం నాశనం చేయడం కాదు, వాడి జీవితం కూడా నాశనం చేస్తాడు కదా. మళ్ళీ నువ్వు ఒక ప్రెగ్నెన్సీ, మళ్ళీ పెళ్లికి ముందు కలవటం, మళ్ళీ అదొక అబార్షను, మళ్ళీ నెల తిరగక ముందే ఇంకో ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ఈ పుట్టబోయేటటువంటి వాడికి ఏం సమాధానం చెప్తావు? వాడిని ఆల్రెడీ కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అక్కడో తండ్రి, మళ్ళీ సగం ఇంకో తండ్రి. ఇప్పుడు పుట్టబోయేటటువంటి వాడికి ఏ తండ్రిని చూపెడతావు? నీ జీవితంతో పాటు మీ మొత్తం మూకముడుగా మొత్తం సమాజాన్ని అంతా, నీ కుటుంబాన్ని అంతా పట్టుకెళ్ళి ఊబిలో ముంచేస్తున్నావు కదమ్మా. ఇప్పటికి కూడా ఒక సరైన నిర్ణయం తీసుకో మహాతల్లి అంటే నిర్ణయం తీసుకోవట్లేదు. అంటే ఆల్రెడీ 3 months ప్రెగ్నెంట్ అనా వెన తిరగట్లేదు? అట్లా లేదు సార్, నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఆయన వదిలేసి ఇంకా చేయలేను. ఉంటాడు కావచ్చు, ఒక టైం వచ్చేసరికి బాగానే ఉంటాడు కావచ్చు. ఎలా చెప్తావమ్మా? ఏం ప్రేమమ్మా? 2 years పాటు ప్రేమించారు, లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు, పెళ్లికి ముందే నిన్ను ప్రెగ్నెంట్ చేశాడు. అలాంటి వాడు ఇప్పుడు ఈడు ఒక జాలి దయ ఏమీ లేకుండా నీ చేత అబార్షన్ చేయించాడు. అబార్షన్ చేయించడమే కాకుండా మళ్ళీ ప్రెగ్నెంట్ చేసి పారిపోయాడు. అలాంటి వాడు మారుతాడా? ఎవరు చెప్పారమ్మా? ఏ డాక్టర్ చెప్పాడు? ఏ పోలీస్ చెప్పాడు? ఏ అడ్వకేట్ చెప్పాడు అలాంటి వాళ్ళు మారుతారని చెప్పి? ప్రయత్నం చేద్దాం సార్, మారకపోతే తర్వాత. ఏం ప్రయత్నం అమ్మా? ఏం ప్రయత్నం చేయాలి? ఎటువంటి ఇంజెక్షన్స్ ఇవ్వాలి? అడికి ఏమన్నా కరోనా లాంటి వ్యాక్సిన్ ఇవ్వాలి? అడికి ఏమన్నా? ఏం మారుతారమ్మా అలాంటి వాళ్ళు? మారుతాడా? మారడు సచ్చినా మారడు. వాడికి ఏమైనా దయదాక్షిణ్యాలు ఉన్నాయమ్మా? నీ కడుపులో పుట్టే బిడ్డకు వాడి తండ్రి కదా, ఏమైనా జాలి ఉందా వాడికి? పోనీ నీ మీద జాలి కరుణ ఏమీ లేవు. పుట్టబోయేటటువంటి బిడ్డ మీద వాడికి ఒక ఆలోచన లేదా? నీకు ప్రెగ్నెన్సీ అని అతనికి తెలుసా? ఏమ్మా, తెలుసా తెలీదా? తెలుసు మేడం. పోలీస్ స్టేషన్ లో చెప్పావా? ఏమోనమ్మా, నా వరకు అయితే నా నిర్ణయం అయితే మాత్రం ఆ మనిషి ఫోన్ ఎత్తినా, వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ అక్క చెల్లెలు ఫోన్ ఎత్తినా, వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ ఎత్తినా, వాడైతే కనుక నీకు సరైనవాడు కాదు. నువ్వు చేసినటువంటి మిస్టేక్స్లో ఇది ఒక మిస్టేక్. మొదటోడు శాడిస్టు, వాడు కనిపించే శాడిస్టు, వీడు కనిపించినటువంటి శాడిస్టు. వీడి శాడిజం ఎప్పుడు కనిపిస్తుంది తెలుసా? బలవంతంగా వెళ్ళి వాడి పక్కన వాడి ఇంట్లో కూర్చుంటా చూడు, అప్పుడు వీడి శాడిజం అనేది ఏదో కనిపిస్తాం. లేదు కాదు కూడదండి, నేను ఫైట్ చేయాలి అనుకుంటే కనుక ఇందాక నేను చెప్పినటువంటి సలహా తీసుకో, వెళ్ళు వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో టెస్ట్ అయ్యి ఎవరి గురించి కలపరో అప్పుడు చూద్దాం. రిస్క్ మాత్రం నీదే, ఎందుకంటే నువ్వు మొగుడు కావాలి, జీవితంలో ఇంకో పెళ్లి అనేటటువంటి వదులుకోవటానికి నువ్వు సిద్ధపడట్లేదు కాబట్టి అది తప్ప ఇంకో దారి లేదు ఈరోజు. థ్యాంక్ యూ సార్. మేడం, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? లైఫ్ నాశనం చేసుకున్నది నువ్వు. ఇక్కడ మీరు 3 questions అడిగారు. మ్యాక్సిమం అమ్మాయిలు చేసే మిస్టేక్స్ నమ్మి మోసపోవడం, వాళ్ళ ఫిజికల్ నీడ్స్ కంట్రోల్ చేసుకోలేక ఎవరో ఒకళ్ళ తగులుకొని జీవితాలు నాశనం చేసుకోవడం, సొసైటీ అంతా సింగిల్గా ఉంటే ఏమంటారు అనే భయంతో ఓ భర్త ఉండాలి లేకపోతే అందరు నన్నే వేలు పెట్టి చూపిస్తారు అని ప్రాపర్ వ్యక్తిని వెతుక్కోకుండా జీవితాలు నాశనం చేసుకుంటే ఈ రోజున ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాల్సిన కెపాసిటీ ఉండి కూడా తర్వాత ఆలోచించుకుందాం ముందు ఆడే కావాలనే స్టేజ్లో ఒక వ్యక్తి తన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఏమైంది దీనివల్ల? ఇక్కడ దొబ్బి తినింది, మొత్తం చిప్పు దొబ్బిందో రకంగా. కరెక్ట్ ఆలోచించట్లా, కరెక్ట్ డెసిషన్ తీసుకోవట్లా, నాకు ఇదే జరగాలి ఎందుకంటే సొసైటీ నన్ను బతకనివ్వదు. ఏ సొసైటీ గురించి మాట్లాడుతున్నావు నాన్న? నువ్వు ఆలోచించాల్సింది నువ్వు కన్నా కొడుకు గురించి. ఒక అద్భుతమైన అమ్మ కడుపులో పుట్టడానికి వాడి జీవితం రాసిపెట్టి ఉండి నీ కడుపులో పుట్టిన వాడిని ఎవడ నాన్న అని పిలిపించడానికి కక్కుర్తి పడతావా? అమ్మ ఒకటి ఉంది చాలుగా, ఆడెవడో తన్నాడు, ఇప్పుడు ఇతను వచ్చి నిన్ను రోజు రెగ్యులర్గా తంతే ఇతను కూడా వదిలేస్తావు కదా నాన్న. ఒక వ్యక్తిని వదిలించుకోవడం కుదరకపోతే ఒకప్పుడు నీలాగే సెంటిమెంట్గా భర్తే జీవితం అనుకొని ఉండేవాళ్ళు. బలవంతంగా సొసైటీ కోసం కూతుర్ని చస్తే చావు నువ్వు మా అత్తగారి ఇంట్లోనే ఉండాలి అని తరిమేసిన కేసుల్లో, అమ్మో భర్త లేకపోతే సొసైటీ ఏమంటుందని బలవంతంగా ఉన్న కేసుల్లో సిలిండర్లు పేలిపోయినాయి. అర్థమవుతుందా? అంతకుముందు కిరసనాలు పోసేవాళ్ళు. అలా మహిళల్ని కాపాడడానికి చట్టాల్లో మార్పులు వస్తూ ఎప్పటికప్పుడు 2005లో ఒక చట్టం, మనకి 498 DVCలు ఇలా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంటే మేడం నాకు అతనే కావాలండి అంటే రేపొద్దుట ఏదైనా కలిపి పెడితే ఎవడ రెస్పాన్సిబిలిటీ? నిన్ను వదిలించుకోవడానికి అతను ఎన్ని మార్గాలు ఎత్తుకుతున్నాడో తెలుసా? మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి నిరాహార దీక్ష చేయడానికి పనికిరారు. ఎందుకంటే మీ ఫస్ట్ మ్యారేజ్ మైనర్ మ్యారేజ్ చెల్లదు, కానీ మీకు ఒక బాబు ఉన్నాడు. అక్కడ మీరు ఒక లెటర్ రాసేసుకొని నేను విడాకులు అయిపోయినాయండి అని మీరు డిసైడ్ చేసుకోవడానికి కుదరదు. షెడ్యూల్ తెగలలో ఆ రైట్స్ ఉంటాయి కానీ షెడ్యూల్ క్యాస్ట్లో ఉండదమ్మా.
వాళ్ళు ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి మాత్రమే డైవర్స్ తీసుకోవాలి. సో మీరు ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయలే. 2, ఇంకొక వ్యక్తి మీ వెనకాల పడితే అతనికి సంబంధించి మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా ఎవ్వరు ఇక్కడ మాట్లాడట్లా. కానీ నువ్వు ఒక కేసు స్ట్రాంగ్గా ఫైల్ చేయడానికి వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ ఒక డైలాగ్ వేసేసావు, ఫిజికల్గా నన్ను హెరాస్ చేయడానికి ఇబ్బంది పెట్టాడండి అని. అప్పుడు పోలీసులు దానికి తగ్గట్లే రాసుకుంటారు. దానిని నేను ఇప్పుడు ఈ అబ్బాయి వాళ్ళ అడ్వకేట్ని అయినా కూడా లేదా వాళ్ళ అడ్వకేట్ అయినా ప్రాపర్గా వాడుకుంటారు. ఫస్ట్ మ్యారేజ్ గురించి ఆ అబ్బాయికి తెలియదు, తెలిసి నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఆ అబ్బాయికి లేదు. 2, రెండో క్యారెక్టర్ గురించి అసలు ఆ అబ్బాయికి తెలియదు. నువ్వు చెప్తే నిన్ను అయ్యయ్యో చాలా మంచి అమ్మాయి అని అబ్బాయి వచ్చాడు అంటే ఆ అబ్బాయి నిన్ను మోసం చేయడానికి వాడుకోవడానికే వచ్చినట్టు తప్ప నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు. ఇంత చదువుకున్నావు, ఇంత మంచి పొజిషన్లో ఉన్నావు, తెలిసి ఎవ్వరు రారు, వచ్చాడా నిన్ను వాడుకోవడానికే. బేసిక్ నాలెడ్జ్ లేకపోతే ఎట్లా నీకు? అదే తెలిసే వచ్చాడు మేడం. అప్పుడు నిన్ను వాడుకోవడానికి వచ్చినట్టు నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాడమ్మా? మ్యారేజ్ ముందు కూడా నాకు అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ ఇచ్చిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాను మేడం. ఎవరు ఇచ్చిన తర్వాత? నువ్వు ఒక ప్రెగ్నెన్సీ పెట్టుకొని రెడీగా నువ్వు కనుక ఆ రోజు ఆ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకోకపోతే వాడి జీవితం సర్వనాశనం అయిపోయినట్టే తెలుసా అతనిది. ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు కదా, నువ్వు ఒక లైసెన్స్ ఇచ్చావు. లైసెన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఒకరి జీవితం సర్వనాశనం అవుతుంది అక్కడ. జస్ట్ ఒక కంప్లైంట్తో అతను అరెస్ట్ అయ్యాడు. అతను బెయిల్ తీసుకోవడానికి అడ్వకేట్ల చుట్టూ లక్షల్లో ఫీజులు కట్టుకుంటూ అది వదిలించుకోలేక నువ్వు ఎప్పుడన్నా క్షమిస్తే, మ్యూచువల్గా ఎవరిని యాక్సెప్ట్ చేస్తే హాస్టల్ విట్నెస్ కింద క్లోజ్ చేసుకోవడానికి అతను వెంపర్లాడుతున్నట్టు లెక్క. నువ్వు కేసుకి వెళ్ళట్లేదు కాదు, కేసు పనే అంత. మ్యాక్సిమం నువ్వు వేసి 3-4 years అయ్యి ఉంటుంది. ఇంకా టైం పడుతుంది ఆ కేసుకి నిన్ను పిలవడానికి. దాంట్లో అతనికి అడ్వకేట్ ఉంటారు, మీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. మీ అవసరం ఉన్నప్పుడు పిలుస్తారమ్మా, సమాన్స్ సర్వ్ చేసి మీరు వెళ్ళి ఆ రోజు ఏం జరిగిందో చెప్తారు. అతను అలా తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. ఆ స్టేజ్కి నీతో అతను సెటిల్మెంట్కి వస్తాడు. ఎంతో కొంత తీసుకొని సెటిల్మెంట్ చేసుకోండి. తీసుకుంటారా తీసుకోరా అది మీ పర్సనల్ విషయం. అది నేను కోర్టుకి రానని చెప్పాను మేడం. రాను అంటే అది క్లోజ్ అయిపోద్దిలే ఆటోమేటిక్గా. నువ్వే విట్నెస్ లేనప్పుడు సంబంధం ఇప్పుడు నాకున్న రిలేషన్ అంటే మా హస్బెండ్ మేడం. అది తర్వాత మాట్లాడతావు. ఫస్ట్ 1 by 1 మాట్లాడాలి కదా. ఒకవేళ మీరు వెళ్ళకపోతే అతనితో నాకు అవసరం లేదండి అని అనుకుంటే కనుక వెళ్ళి హాస్టల్ విట్నెస్ చేసి నాకు గుర్తులేదండి ఆ రోజు ఏం జరిగిందో పోలీసులు సంతకాలు పెట్టమంటే పెట్టాను అంటే ఆ అబ్బాయి అలా బయటకు వచ్చేస్తాడు. కేసు విత్డ్రా అవుతుంది 3 to 4 monthsలో. అర్థమవుతుందా? నువ్వు ఆ పని చేయకుండా కోర్టుకి వెళ్ళట్లా. దానివల్ల ఇంకా అబ్బాయికి 3-4 years కేసు నడుస్తుంది తెలుసా. నీ ఒక్క విట్నెస్ తగ్గిద్ది. ఇట్లాంటి సెషన్ కేసుల్లో అమ్మాయి నన్ను ఫిజికల్గా ఇట్లా ఇబ్బంది పెట్టారని అల్ట్రాసిటీ కేసు వేసిన కేసులో అది చాలా దారుణమైన కేసు. బేసిక్ నీకు కనీసం మానవత్వం లేదు. నేను వెళ్ళట్లేదండి కోర్టు కంటే అది గొప్పతనమా? నువ్వు వెళ్ళి వాడి వాపన వాడే పోతాడు అనుకొని హాస్టల్ విట్నెస్ చెప్పి కేసు విత్డ్రా చేసుకొని రావాలి. నువ్వు వెళ్ళకపోవడం వల్ల ఎవరు చెప్పలేదు. అది ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళకపోవడం వల్ల 3 to 4 years మిగతా విట్నెస్లతోటి కేసు నడిపిస్తూ కోర్టుకి వెంటనే అమ్మాయి రాలేదు కాబట్టి డిస్మిస్ చేస్తాం అందరు ఈ కేసుని. నిజాలు కనిపెట్టడానికి మ్యాక్సిమం ఫైట్ చేసి మెయిన్ విట్నెస్ లేదు కాబట్టి ఫైనల్గా జడ్జిమెంట్ ఇస్తారు. ఈ లోపు వాడి జీవితం అంతా అవ్వాల్సింది అవుతుంది. కాకపోతే నువ్వు లేవు కాబట్టి కొంచెం సేఫ్గా ఫైట్ చేసుకుంటాడు, ఎలా అయినా గెలుస్తాను రా దేవుడా అని. ఒకవేళ అలాంటి సాక్ష్యాలు ఉంటే నువ్వు లేకపోయినా కూడా ఆ అబ్బాయి పనిష్మెంట్ పడుతుంది. నిన్ను హెరాస్మెంట్ లేదు మేడం, అలాంటిది ఏం లేదు. నిన్ను సెక్సువల్గా గురించి మాట్లాడట్లా, నిన్ను హెరాస్మెంట్ చేసిన సాక్ష్యాలు ఏమన్నా మీరు అప్పట్లో కోర్టుకి పోలీసులు సబ్మిట్ చేసి ఉంటే అతనికి పనిష్మెంట్ పడుతుంది. లేదు మేడం, అలాంటి ఏవి లేకపోతే నువ్వు వారిలో చెప్పాను నేను, అంటే ఇతను ఇట్లా చేస్తున్నాడు నాకు ఇలా ఉండడం. అదే నువ్వు వెళ్ళట్లేదు కాబట్టి అవి ఆటోమేటిక్గా ప్రూవ్ చేయడం కుదరదు. గెలుస్తాడు ఆ అబ్బాయి, గెలుస్తాడు. కానీ ఆ గెలుపు ఒక గెలుపు కాదు, ఇంకో 5 ఏళ్ళు పడుతుంది అతను గెలవడానికి. ఎందుకంటే లీగల్ ప్రాసెస్ అలా ఉంది కదా. సో ఒకవేళ మీకు ఏమన్నా అతని లైఫ్ అతనికి ఇచ్చేద్దాం అనుకుంటే ఆ కేసు ఏదో విత్డ్రా చేయడం వచ్చి మా ఆయనతో మాట్లాడాడు కదా. వినమ్మా, అది కూడా చెప్తా. విత్డ్రా చేసుకోవడానికి ఏమైనా ఆప్షన్ ఉంటే ఆలోచించుకోండి. ఇక 3వ విషయం ఇతని విషయం. ఇతనికి అన్నీ తెలిసే నిన్ను పెళ్లి చేసుకున్నాడు అందం, నువ్వు చెప్పిందే నేను నమ్ముతాను. ఆ పెళ్లి చేసుకోవాలి నీతో ఫ్రెండ్షిప్ చేశాడు, ఫిజికల్గా కమిట్ అయ్యాడు. కనీసం రెండో అబ్బాయి దెబ్బ నీకు తెలుసు, ఆడు వెనకాల పడుతున్నాడు, సెక్సువల్ అబ్యూస్ చేయబోతున్నాడు ఇవన్నీ అని. అరే ఇతను కూడా రేపు పొద్దుట నన్ను వదిలేస్తే ఎట్లా? పెళ్లి చేసుకుంటానంటే నమ్మేస్తావా? రేపు ఇంకొకటి వచ్చి పెళ్లి చేసుకుంటానంటే నమ్మేస్తావా? మరి అతన్ని ఎందుకు నమ్మావు? 3వ అతన్ని ఎందుకు నమ్మావు? అతను మా ఫ్యామిలీకి దగ్గర, మా ఇంటికి కూడా వచ్చాడు, ఇవన్నీ చేశాడు. నువ్వు వెళ్ళావుగా, లవర్ అని చెప్పి వెళ్ళావుగా? లేదు మేడం, ఫ్రెండ్షిప్ గా రాలేదు. మా మదర్ తోడు కూడా మాట్లాడాడు, ఫిజికల్ రిలేషన్ వచ్చాడు, ప్రెగ్నెన్సీ. ఇప్పుడు పెళ్లి చేసుకో అన్నాక
అతను ఇబ్బందిగా తప్పక పెళ్లి చేసుకున్నట్టే లెక్క. నిన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి నాన్న, నాకు అర్థమే కావట్లా. అతని ఇష్ట ప్రకారమే ఓకే, చేసుకున్నాడు. ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నీ నీకు ఫేవర్, నువ్వు చెప్పిందే మాట్లాడతా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఆ అబ్బాయి అంటే ఇష్టపడ్డాడు, ఇంట్లో వాళ్ళు ఎందుకు ఇష్టపడతారు? అసలు అబ్బాయే ఇష్టపడ్డా అంటున్నాను నేనైతే. అవసరం కోసం ఏదో వాడేసుకుందామని తెలివితేటలు పోయాడు. గట్టిగా పట్టుకున్నావు, పర్ఫెక్ట్ టైంలో, ప్రెగ్నెన్సీ టైంలో పట్టుకున్నావు. వేరే ఆప్షనే లేదు. బయటకి మాస్క్ రివీల్ చేయకపోయినా అతని ఇన్నర్ ఫీలింగ్ అదే. నీకు పైన ఉన్న ఫేసే కావాలి కాబట్టి నీ వైపే మాట్లాడతా. వెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాడు. తిప్పి కొడితే 2-3 months. ఆ 1 monthలో అబార్షన్ జరిగింది. సేఫ్ సైడ్లో అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకున్నదే అందుకు. నువ్వు ఇంకో సేఫ్ సైడ్లో వెంటనే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నావు. అంత షార్ట్ టైంలో ప్రెగ్నెన్సీ వచ్చిందంటే నేను నమ్మను. మేము ఇప్పుడు డిప్రెషన్లో పోయిందంటావో ఇంకొకటో, అది నీ పర్సనల్ విషయం. మరి ఈ అబ్బాయి నాకు కావాలి మేడం, సొసైటీలో నేను బతకలేని అబ్బాయి లేకుండా. అన్నీ తెలిసే నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు. నా పిల్లోడొద్దు, నేనొద్దు అంటున్నాడు. అతను అనటం కంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కువ అంటున్నారు. ఇన్ కేస్ వాళ్ళు ప్రెజర్ చేయకపోతే ఈ అబ్బాయి నన్ను అపరూపంగా చూసుకుంటాడు అనేది నీ ఫీలింగ్. నీకు 2 years నుంచి 2.5 years నుంచి పరిచయం. అతను ఇప్పటికీ ఏ రోజు జాబ్ చేయలే. అంటే జాబ్ చేసేవాడు కానీ చిన్న చిన్న జాబ్స్, చిన్న చిన్న జాబులు, అవి వస్తాయో రావో తెలియదు. అలా బీటెక్లు చేసి చిన్న చిన్న చేస్తున్నాడు అంటే అతని టాలెంట్ ఎంతో మనం అర్థం చేసుకోవచ్చు. 3వ ఆప్షను, అతన్ని నువ్వు ఎలా అయినా కానీ బుద్ధి చెప్పాలి అంటే మీకున్న ఆప్షను మ్యాక్సిమం లీగల్ ఫైటింగ్ చేసి, ఇందాక నేను చెప్పినట్టు ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వెళ్ళడం ఒకటి. లేదు మేడం అతని జీవితకాలం నాకు ఉండాలంటే, మన ఇండియన్ లా అండ్ ఆర్డర్ మనకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. కర్మ కొద్దీ ఏ కేసులు వేసినా 5 ఏళ్ళు 10 ఏళ్ళు నడుస్తాయి. అలా నడిపించేసుకో. అంటే ఇప్పుడు కేసులు నీకు అది కూడా చెప్తాను. అదే అన్నీ నేను చెప్తాను విను. కేసులు వేయకపోతే అతను నీ దగ్గరికి రాడు. కేసులు వేసినా రాడు, వేయకపోయినా రాడు. ఇది ఫిక్స్ ఫస్ట్. కేసులు వేయటం వల్ల నీలో ఒక కక్ష, బాధ ఇవన్నీ ఉన్నాయి చూడు. కోపం, నన్నేంటి ఇట్లా మోసం చేసి వాడేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటాడని దగ్గరికి వచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు, అబార్షన్ చేయించాడు, మళ్ళీ ప్రెగ్నెన్సీ చేశాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఒక ఆడపిల్లని ఇట్లా వాడుకొని వెళ్ళిపోతాడా అనేది నీ బాధ ఉంది కదా. ఆ బాధ ఏదైతే ఉందో, ఆ మంట ఏదైతే ఉందో, అది పోవాలి అంటే నువ్వు న్యాయ పోరాటం చెయ్యాల్సిందే. న్యాయ పోరాటం అంటే ఏంటి? నువ్వు వెళ్ళి ఇంటి ముందు కూర్చున్నావా అనుకో, అది ఎవరు చెయ్యాలి? నీ ఫస్ట్ హస్బెండ్ దగ్గర చెయ్యొచ్చు. రెండో ఒక కేసు ఫైల్ చేసి మూడో హస్బెండ్ దగ్గర, అంటే రెండో హస్బెండ్ దగ్గరికి వెళ్ళి అలాంటి నిరాహార దీక్షలు చేసే రైట్స్ నీకు లేవు. వెంటనే నీ క్యారెక్టర్ని ప్రసాదం పంచినట్టు పంచుతారు అన్ని చోట్ల. అర్థమవుతుందా? ఏ మహిళా సంఘాలను ఇంకొకళ్ళని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు అయితే నువ్వు దయచేసి కూర్చోకు. మనిషికి నిజం కంటే ముందు అబద్ధం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. రెండో వాడి మీద ఏదో కేసు వేసిందంటే, అందులో ఇది రాసిందంటే, ఇదంట ఫస్ట్ హస్బెండ్ ఇట్లా వదిలేసిందంటే, అసలు ఫస్ట్ హస్బెండ్ డైవర్సే అవ్వలేదు, ఈ అబ్బాయి లీగాలిటీ అక్కడ. ఒక్కసారి అయితే వెళ్ళి మాట్లాడి చూస్తాను మేడం. అవి తర్వాత నాన్న. సో ఇవి అన్ని లూప్ హోల్స్ నీకు అగైనెస్ట్గా ఉన్నాయి, అతనికి ఫేవర్గా ఉన్నాయి. అయినా నీకు కేసులు వేసుకునే రైట్స్ ఉన్నాయి. నువ్వు ఏదైతే బాధ కోసం మ్యాక్సిమం ట్రై చేస్తానంటున్నావో, ఓసారి ప్రెగ్నెన్సీ పెట్టుకొని అట్లాగో పెళ్లి చేసుకున్నావు. అలాగే ఇప్పుడు ఇంకో ప్రెగ్నెన్సీ వచ్చింది. అది ప్రెగ్నెన్సీ నిలబడి ఉంటే మీరు కేసులు ఫైల్ చేస్తే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళ అక్క అబ్బాయి వచ్చినా నీకు అనవసరం, ఎవడొచ్చినా నీకు అనవసరం. నువ్వు కేసులు పెట్టడం ఒకటే టార్గెట్. నువ్వు కేసులు పెడితే అక్కడ కౌన్సిలింగ్ ఉంటుంది, మీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తారు. డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేస్తే మీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తారు. ఒకవేళ మీ మ్యారేజ్ చెల్లని మ్యారేజ్ అయినా కూడా డొమెస్టిక్ వైలెన్స్ 498 ఎంటర్టైన్ అవుతాయి. మీరు సహజీవనంలో కూడా మెయింటెనెన్స్ అడిగే రైట్స్ మీకున్నాయి. మీరు ముందు ఆ 2 కేసులు వేస్తే ఎక్కడున్నవాడన్నా త్రూ అడ్వకేట్ ద్వారా వస్తాడు. మీ ఇద్దరు మాట్లాడుకోవడానికి ఛాన్స్ దొరికింది. 1 year 2 years 3 years 5 years నీ ఇష్టం. ఎంతకాలమైనా అతని కోసం నువ్వు వెయిట్ చేసి అతని కోర్టు చుట్టూ తిప్పొచ్చు. నీకు మనిషి దొరుకుతూ ఉంటాడు, పారిపోవడం అనేది జరగదు. ఒకవేళ అతను డైవర్స్ కేసు వేస్తే అందులో కూడా నీకు మీడియేషన్ జరుగుతుంది. ఈలోపు ఒకసారి మాట్లాడుకోండి. 2 మీరు కేసులు వేస్తే అతనే నీ కాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. నీకు ఎప్పుడైనా ఒక 1 yearకో 2 yearsకో 3 yearsకో రియలైజ్ అయ్యి సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటే సెటిల్మెంట్ చేసుకోండి, మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళండి. ఒకవేళ మీకు అడ్వకేట్లను పెట్టుకునే కెపాసిటీ లేకపోతే ఫైనాన్షియల్గా, మనకి ఈ మధ్య తెలంగాణ స్టేట్లో, ఈ మధ్య కాదండి ఎప్పటి నుంచో ఉంది కానీ జనాలకు తెలియదు. ఈ టీవీ షో అనగానే రమ్య గారు సారో ఇలా డైరెక్ట్గా మేము ముగ్గురం కనిపించేస్తున్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఫుల్ అండ్ ఫైనల్గా ఏదో ఒకటి షార్ట్ టైంలో లీగల్గా వెళ్ళిపోతుంది, అయిపోతుంది పని అనేది మ్యాక్సిమం మీ నమ్మకం. మా వంతు ప్రయత్నం మేము చేస్తాం కానీ అన్ని కేసులు అలా చేయడం కుదరదు.
సో ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా అడ్వకేట్లను పెట్టుకోలేక సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. అన్ని చోట్ల మేము ఫ్రీ సర్వీస్లు అనేది చేయడం కుదరదండి. దీని గురించి నేను కొంచెం మీడియేషన్ సెంటర్స్ ఎప్పుడు కూడా మేము చెప్తూ ఉంటాను, లోక్ అదాలత్కి వెళ్ళండి, ఫ్రీ అడ్వకేట్లు దొరుకుతారు, లేదా కేసు నడుస్తున్నప్పుడే అడ్వకేట్స్ జడ్జి దగ్గర రిక్వెస్ట్ చేస్తే మీకు ఫ్రీ అడ్వకేట్స్ ఇస్తారు అని. సో ఈ మధ్య హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో మేము మాట్లాడుతున్నప్పుడు మనకి లీగల్ సర్వీస్ అథారిటీస్ వాళ్ళని కూడా వెళ్ళి కలవటం జరిగిందండి. వాళ్ళు అసలు మెయిన్ రీజన్ అడ్వర్టైజ్మెంట్ లేకపోవడం వల్ల బిలో పావర్టీలో ఉన్న వాళ్ళు అడ్వకేట్ పెట్టుకోలేని వాళ్ళకి గవర్నమెంట్ కోర్టుల నుంచి ఫ్రీ అడ్వకేట్స్ ఉంటారు. ఆ బేసిక్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఎవరికాళ్ళు వాళ్ళకు వచ్చిన ఆ 10,000లోనో 20,000లోనో ఏదో ఒక అడ్వకేట్ని పెట్టుకుంటారు. అవేమో ప్రాపర్గా ప్రొసీడింగ్స్ కంప్లీట్ అవ్వక కోర్టులో న్యాయం జరగలేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. లేదా మా దాకా వస్తే మేము ఏదైనా సర్వీస్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాం. మీకు ఒక నెంబరు మీకు టెలికాస్ట్ చేస్తామండి. మీకు తెలంగాణ లీగల్ సర్వీస్ అథారిటీ అని కొడితే కూడా మీకు ఆ నెంబర్ వచ్చేస్తుంది. తెలంగాణ స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్ అయినా, ఏ ఊరు వాళ్ళైనా కానీ ఆ నెంబర్కి ఫోన్ చేయండి. వాళ్ళు మీకు ఫ్రీ లీగల్ అడ్వకేట్ని మీ ఏరియాలో అపాయింట్ చేస్తారు, మీడియేషన్ ఇస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు, సెటిల్మెంట్ ట్రై చేయడానికి చూస్తారు. అవ్వకపోతే వాళ్ళు ఫ్రీగా అడ్వకేట్ని ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ ఫీజు అనేది గవర్నమెంట్ చూసుకుంటుంది, లీగల్ అథారిటీ వాళ్ళు చూసుకుంటారు, జ్యుడిషియరీ చూసుకుంటుంది వాళ్ళ ఫీజుకి సంబంధించింది. కానీ ఎవరికి పడితే వాళ్ళకి కాదు. పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి, ఫైనాన్షియల్గా అంటే మనకి ఏదైనా రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అనుకోండి, మీకు అర్థమైపోద్ది. అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంది, ఫ్రీ లీగల్ సర్వీస్ ఉంది. సలహాలు వేరు, సర్వీస్ వేరు. అక్కడ సలహాలు, కౌన్సిలింగు, సర్వీసు అన్నీ ప్రొవైడ్ చేయబడతాయి. మేడం మీకు ఆ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను నేను. మీరు లీగల్గా వెళ్ళాలి అనుకుంటే 498 కేసు తోటి డీవీసీ కేసుతో వెళ్ళండి. ఇప్పుడు మీరు అడిగిన అతన్ని నా ముందు కూర్చోబెట్టండి అన్నారు చూసారా, అది వాళ్ళు కూర్చోబెట్టగలుగుతారు. ఎందుకు అంటే వాళ్ళు కోర్టు సర్వీస్ అథారిటీ. ఇప్పుడు మేము ఇక్కడ సొసైటీ పరంగా సోషల్ సర్వీస్ ఎలా చేస్తున్నామో వాళ్ళు లీగల్ ఆథరైజేషన్తో చేస్తారు. అర్థమవుతుంది? ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి మేడం, పిలవడానికి. అంటే వస్తే ఓకే మేడం, లేదు అంటే ట్రై మేబీ అతను వస్తే నేను ఏమైనా రిక్వెస్ట్ చేయడానికి అవకాశం ఉండేది. ఒకవేళ కుదరకపోతే ఇప్పుడు నేను ఇస్తున్న ఫ్రీ సర్వీస్ని వాడుకోండి మీరు, సరేనా? నెక్స్ట్ ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వెళ్ళిపోబ్బా, టైం వేస్ట్ చేసుకోకండి. లేదు మేడం, నేనేం మాక్సిమం ట్రై చేయండి. నీకు ఒక 3 to 5 years టైం ఇస్తున్నా, ఆ తర్వాత అన్న రియలైజ్ అవ్వండి. ఎందుకంటే కోర్టుల చుట్టూ తిరగడానికి కాదు, నువ్వు అన్ని సంవత్సరాలు తిరిగావంటే నీకు అప్పటికే అర్థం అవ్వాలిగా, ఇంకెందుకు ఇతను అన్న వాడితో నాకెందుకు అని. కాకపోతే ఇప్పుడు మీరు అడుగుతున్న ఆ లైసెన్స్ మీకు ఉన్నట్లు, నాకు భర్త ఉన్నాడు, అతను మంచోడు కాదు, వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పినట్టు వింటున్నాడు, వెళ్ళిపోయాడు, ఇది కూడా కేసులు వేసాను కోర్టులో నడుస్తుంది, ఇదే చెప్పుకోండి, ఇదే నడుస్తుంది. మీ క్యారెక్టర్ గురించి మీరు ఎక్కడా బాధపడదు. అంటే నాకు ఒక డౌట్ మేడం, ఇప్పుడు వాళ్ళు అన్ని తెలిసే చేస్తున్నారు కానీ ఇండైరెక్ట్ గా చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా అందరి మీద వేయండి. మీరు ఒకసారి వెళ్ళి మాట్లాడండి, వాళ్ళు ఏదో అంటారు, వచ్చినాక అన్నీ వేసుకోండి, సరేనా? ఆల్ ది బెస్ట్ అమ్మ, జాగ్రత్త. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.